హాయ్ గాయ్స్, వెల్కమ్ టు బిఎస్ ట్రావెల్ వ్లాగ్స్. నేను మీ బిఎస్ మాట్లాడుతున్నాను. ఈరోజు మరో కొత్త వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాను. ఈరోజు నేను ట్రైన్ జర్నీ చేయబోతున్నాను. ఎక్కడి నుంచి ఏమని డీటెయిల్స్ తెలుసుకున్నాం రండి. ఈరోజు నేను విజయవాడ స్టేషన్లో ఉన్నాను. మనం విశాఖ ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేయబోతున్నాం. విజయవాడ టు శ్రీకాకుళం రోడ్ వరకు. బట్ విశాఖ ఎక్స్ప్రెస్ వచ్చి సికింద్రాబాద్ టు భువనేశ్వర్ ఉంటుంది. ట్రైన్ నంబర్ 17016. మనది B1 వచ్చింది. ఇప్పుడు B1 దగ్గరకు వచ్చాం. ఇంకేం కొంతసేపట్లో మన ట్రైన్ వచ్చేస్తుంది, చూపిస్తాను. ఈ ట్రైన్ జర్నీ ఎలా ఉండబోతుంది ఏమని చూద్దాం రండి గాయస్. చూడండి గాయస్, మన ట్రైన్ వచ్చేస్తుంది. మన విశాఖ ఎక్స్ప్రెస్ వచ్చేస్తుంది. 10 నిమిషాలు 12 నిమిషాలు లేట్లో ఉన్నాడంతే. టైం చూడండి, 11 అవ్వబోతుంది. ఇదే ట్రైన్లో మనం ప్రయాణించబోతున్నాం ఇప్పుడు. వ్యాప్ 7 లోకోమోటివ్ ఇది. విశాఖ ఎక్స్ప్రెస్. ఫుల్ క్రౌడెడ్గా ఉంది. సికింద్రాబాద్ నుంచి వచ్చింది కదా. చూడండి, పక్క ప్లాట్ఫామ్లోకి గోదావరి ఎక్స్ప్రెస్ వచ్చింది. హైదరాబాద్ విశాఖపట్నం గోదావరి ఎక్స్ప్రెస్ 6th ప్లాట్ఫామ్లోకి. అంటే 27 నిమిషాలు లేట్లో మనకి విశాఖ ఎక్స్ప్రెస్ విజయవాడకు వచ్చింది. ఇక్కడ 10 నిమిషాలు స్టాప్ ఉంటుంది విజయవాడలో. ఆ తర్వాత మనం బయలుదేరాం. నెక్స్ట్ మన స్టాప్ వచ్చి గుడివాడ. ఇక్కడ నుంచి 57 మినిట్స్ ఉంటుంది. ఒక 30-40 కిలోమీటర్స్ ఉంటుంది గైస్. ఇప్పటి వరకు మన విశాఖ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్లో బయలుదేరి నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ ఒక 6 స్టేషన్లు దాటి వచ్చింది. నెక్స్ట్ గుడివాడ, కైకలూరు ఆ రోడ్డు మీదుగా మనం రాజమండ్రి వెళ్తాం. చూడండి గైస్, ఇప్పుడే మన పక్క ప్లాట్ఫామ్లోకి పినాకిని ఎక్స్ప్రెస్ వచ్చింది. విజయవాడ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ పినాకిని ఎక్స్ప్రెస్. ఇప్పుడే మన ట్రైన్కి సిగ్నల్ ఇచ్చేసారు. మనం బయలుదేరేసాం గైస్. ఇప్పుడే పినాకిని వచ్చింది కదా. ఫుల్ క్రౌడ్ చూడండి. వ్యాప్ 4 లోకోమోటివ్ విజయవాడది, పినాకినిది. బై బై విజయవాడ, సీ యు నెక్స్ట్ టైం. చాలా పెద్ద స్టేషన్ విజయవాడ. 10 ప్లాట్ఫామ్లు ఉంటుంది. డైవర్షన్ తీసుకుంది. కైకలూరు, భీమవరం టౌన్ అట్లా వెళ్ళాలి కదా. గాయ్స్, వెల్కమ్ టు గుడివాడ. 40 నిమిషాలు లేట్లో మనం గుడివాడకు వచ్చేసాం. యాక్చువల్లీ 11:29 రావాల్సింది. 40 మినిట్స్ లేట్లో మనం గుడివాడకు వచ్చేసాం. గుడివాడ నుంచి మన వీడియో ఎవరన్నా చూస్తుంటే కామెంట్స్ రూపంలో కామెంట్స్ చేయండి గైస్. బాయ్ బాయ్ గుడివాడ జంక్షన్, సీ యు నెక్స్ట్ టైం. నెక్స్ట్ మనం కైకలూరు వెళ్తాం. నెక్స్ట్ మనం కైకలూరుకి వెళ్తాం. ఇక్కడ నుంచి ఒక 40 కిలోమీటర్స్ వస్తుంది.
డే గాయ్స్, డే 2లో కలుసుకున్నాం. ఇంకా గుడ్ నైట్. గుడ్ మార్నింగ్ గాయ్స్, వెల్కమ్ టు డే 2. మనం దగ్గర విశాఖపట్నం దగ్గర ఉన్నాం. ఇప్పుడు ట్రైన్ ఆన్ టైం ఉంది గాయ్స్. రాత్రి అసలు కొట్టి పడేశాడు. టైం 7:05 అవుతుంది. ట్రైన్ ది ఫుల్ వ్యూ ఇది. లోకోమోటివ్ చూడండి, రాత్రి ఇదిగా చూపించారు కదా. ఇప్పుడు చూడండి, మీరు విశాఖ ఎక్స్ప్రెస్ని దర్జాగా సూపర్గా మీరు సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్ కానీ, భువనేశ్వర్ నుంచి సికింద్రాబాద్ కానీ బుక్ చేసుకోవచ్చు గైస్. ట్రైన్ అంతా సూపర్, నైట్ టైంలో సూపర్ కొడతాడు. చూడండి, ఇది విశాఖపట్నం లోకో షెడ్ మోటివ్స్. చూడండి, అన్ని లోకో షెడ్ వ్యాప్స్ 4, వ్యాప్ 7 అన్నీ ఉంటుంది. ఇది చూడండి, ఈ లొకేషన్ ఇంత సూపర్గా ఉంది. ఇప్పుడే సన్ రైజ్ అవుతూ ఉంది, 7:30. ఇది విశాఖపట్నం రైల్వే స్టేషన్ ముందు వస్తుంది. రాజమండ్రి నుంచి వైపు నుంచి వస్తే ఈ లొకేషన్ కనిపిస్తుంది. మీరు ఎవరన్నా చూస్తే చూడండి, చాలా సూపర్గా ఉంది కదా. మీకు ఏమనిపించిందో కామెంట్స్ రూపంలో కామెంట్స్ చేయండి. వెల్కమ్ టు విశాఖపట్నం. మనం విశాఖపట్నం రీచ్ అయిపోయాం గైస్. ఆన్ టైం ఉంది ట్రైను. చాలా అంటే చాలా సూపర్ అని చెప్తాను నేను. ట్రైను ఆన్ టైం తీసుకొచ్చాడు. మనం ఇప్పటివరకు 385 కిలోమీటర్లు ప్రయాణించాం విజయవాడ టు విశాఖపట్నం. ఇక్కడ 20 నిమిషాలు స్టాప్ ఉంటుంది. మీరు ఫుడ్ కానీ ఏదైనా తీసుకోవాలంటే తీసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇంకా ఒక 250 to 300 కిలోమీటర్స్ ఇంకా జర్నీ ఉంది. ట్రైన్ అంతా వేరే లెవెల్ గాయస్, మీరు బుక్ చేసుకోవచ్చు. సూపర్ అని చెప్తా నేనైతే. చూడండి, క్రౌడ్ చూడండి ఎంతమంది ఉన్నారో. చూడండి, పక్కనే అక్కడ కనిపిస్తుంది కదా మీకు, అది సింహాద్రి ఎక్స్ప్రెస్. అది ఇక్కడ మన ట్రైన్కి లోకో రివర్సల్ అవుతుంది. ఇప్పుడు ఇలా వచ్చాం, ఇట్లా వెనక్కి ఇప్పుడు వెళ్తాం. అదే లోకో రివర్సల్ ఉంటుంది, అందుకే 20 minutes స్టాప్ ఉంటుంది ఇక్కడ. పక్కనే చూడండి, మనకి కిరణ్డోల్ విశాఖపట్నం ఎక్స్ప్రెస్ ఉంది. విశాఖపట్నంలో ఆపారు కదా, ఇక్కడ ఫుడ్ కిట్ తీసుకోవాలి. అంటే ట్రైన్లో కూడా వస్తుంది, బట్ నేను తీసుకోను. ఇక్కడ విశాఖపట్నంలో ఫుడ్ కూడా బాగానే ఉంటుంది. మీరు ఎవరైనా ట్రై చేసి ఉంటే నాకు చెప్పండి. నేను ఇప్పుడు బాగానే ఉంటుంది, నేను ట్రై చేశాను ఇక్కడ. ఇప్పుడు మార్నింగ్ 7:30 అవుతుంది కదా, ఏదైనా టిఫిన్ తీసుకున్నాము, బాగానే ఉంటుంది ఇక్కడ విశాఖపట్నం రైల్వే స్టేషన్లో. మీరు ట్రై చేయండి. కొత్త ప్లాట్ఫామ్కి విశాఖపట్నం హజరత్ నిజాముద్దీన్ ట్రైన్ వచ్చింది. Bye Visakhapatnam. See you at next time. సంద్రగంచి ఇది లోకోమోటివ్. అది దేనికో కలుపుతున్నారు. చూడండి గైస్, విశాఖపట్నం లోకో షెడ్ మోటివ్స్.
చూడండి జంక్షన్ రోడ్ వస్తుంది కదా, వచ్చేటప్పుడు ఇట్లా వస్తాం, వెళ్ళేటప్పుడు ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోతాం. కలకత్తా రోడ్ ఇది. మనకి నెక్స్ట్ స్టేషన్ వచ్చి సింహాచలం. అవుటర్లో ఏదో ట్రైన్ ఆపేశారు బయట, ట్రైన్ చూద్దాం. ఏం పేరు ఏం లేవు, ఏదో స్పెషల్ లేదన్నా ట్రైన్, ఏదో స్పెషల్ ట్రైన్లా ఉంది. వెల్కమ్ టు సింహాచలం. బాగానే ఉన్నారు క్రౌడ్ సింహాచలంలో కూడా రైస్. బాయ్ బాయ్ సింహాచలం. వెల్కమ్ టు కొత్త వలస జంక్షన్. చూడండి గాయస్, పక్కనే మన పెట్రోలియం ట్రైన్ వెళ్తుంది. బాయ్ బాయ్ కొత్త వలస జంక్షన్. మనం విశాఖపట్నం దాటిన తర్వాత సింహాచలం, కొత్త వలస, ఇప్పుడు విజయనగరం అవుటర్లో ఉన్నాము. చూడండి, వెల్కమ్ టు విజయనగరం గైస్. మనం ఇప్పుడే విజయనగరానికి వచ్చేసాము. ట్రైన్ ఒక 10 minutes లేట్లో ఉంది. చూడండి, ఫుల్ క్రౌడెడ్గా ఉన్నారు. తర్వాత చీపురుపల్లి, పొందూరు, శ్రీకాకుళం రోడ్ మన డెస్టినేషన్ స్టేషన్. ఇంకా 2 stops ఉంది. విజయనగరం నుంచి మన వీడియో ఎవరైనా చూస్తుంటే కామెంట్స్ రూపంలో కామెంట్స్ చేయండి. బాయ్ బాయ్ విజయనగరం. నెక్స్ట్ స్టేషన్ చీపురుపల్లి. మనకి చీపురుపల్లి, పొందూరు, శ్రీకాకుళం రోడ్ మన డెస్టినేషన్ స్టేషన్ వచ్చేస్తుంది. వెల్కమ్ టు చీపురుపల్లి. మనం ఇప్పుడే చీపురుపల్లికి వచ్చేసాం. ఓ స్టేషన్ అటుపక్క వచ్చింది, ఇటుపక్క గూడ్స్, నల్ల బంగారం. నెక్స్ట్ పొందూరు స్టేషన్. పొందూరు స్టేషన్ స్కిప్ చేస్తున్నాం. 3 నిమిషాల లేట్లో మన డెస్టినేషన్ స్టేషన్ మనం రీచ్ అయిపోయాం. ఒక్క ముక్కలో చెప్పాలంటే విశాఖ ఎక్స్ప్రెస్ నేను కొన్ని కిలోమీటర్లు ప్రయాణించాను. చాలా సూపర్ అని చెప్తాను నేను. ఖచ్చితంగా మీరు విశాఖ ఎక్స్ప్రెస్ని చూస్ చేసుకోవచ్చు. నీట్నెస్ గురించి చెప్పలేదు, మర్చిపోయాను. చాలా బాగుంది. వాష్రూమ్స్ కూడా సూపర్గా ఉన్నాయి. 2-3 times వచ్చారు క్లీనింగ్స్కి. చాలా సూపర్గా ఉంది. మీకు ఏమనిపించిందో బ్లాగ్ గురించి కామెంట్స్ చేయండి. ఏమైనా డౌట్ ఉన్నా మీకు కూడా మీకు కామెంట్స్ రూపంలో కామెంట్స్ చేయండి. ఓకే గాయ్స్, స్టే ట్యూన్. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.